పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ తరచూ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై దాడులు చేయడమే కాకుండా దేశం నడిబొడ్డులో ప్రవేశించి భద్రతా దళాలను, పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపి తిరిగి ఆఫ్ఘనిస్తాన్లోని తమ స్థావరాలకు చేరుకుంటున్నాయి. కాగా పాక్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పాక్ కోరినా పెద్దగా పట్టించుకోవడం లేదు ఆఫ్ఘాన్ తాలిబాన్లు. దీంతో విసుగు చెంది పాక్ మిలిటరీ వెంటనే రంగంలోకి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సుమారు 50 నుంచి 60 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారని ఆఫ్ఘాన్ ప్రభుత్వం పేర్కొంది. అనవసరంగా తమను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఆఫ్ఘాన్ తాలిబాన్లు. వెంటనే తాలిబాన్లు సుమారు 15,000 మంది ఫైటర్లను తీసుకుని పాక్ సరిహద్దుకు చేరుకుంది. దీంతో ఇటు పాక్ సైనికులు, అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఆఫ్ఘాన్ వైపు కనీసం 8 మంది చనిపోగా మరో 13 మంది పౌరులు గాయపడ్డారు. శనివారం రాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి నుంచి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మిలిటెంట్లు పెద్ద ఎత్తున సరిహద్దుకు చేరుకున్నారు. తర్వాత రోజు అంటే శనివారం నాడు వారికి ఆఫ్ఘాన్ తాలిబాన్లు జత చేరారు. అటు నుంచి తేలికపాటి నుంచి భారీ ఆయుధాలను పాకిస్తాన్పై ప్రయోగించారు. ఇక ఆఫ్ఘాన్ దళాలు ప్రధానంగా గోజ్ గర్హీ, మాతాసాగర్, కోట్ రఘు, తారీ మొంగల్ ప్రాంతాలపై దాడులు చేశారు. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దళాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేశాయి. దీంతో ఆఫ్ఘాన్ తరపున పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. అక్కడి నుంచి ఆఫ్ఘాన్ తాలిబాన్లు పారిపోయారని పాక్ సైనికాధికారులు చెబుతున్న స్టోరీ. ఈ దాడులు, ప్రతి దాడుల్లో ఓ ప్రాంతీయ క్రాప్ సైనికుడితో పాటు 11 మంది గాయపడ్డారు. అయితే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాల నుంచి క్రాస్ బోర్డర్ మిలిటెంట్స్ తో సతమతమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు టీటీపీ మిలిటెంట్లకు అండగా ఉంటున్నారు. వారే వెనుకుండి తమపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. కాగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, పాక్ భద్రతా దళాలపై పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వీరంతా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ రీజియన్లలో దాడులు చేస్తోంది. దీంతో పాకిస్తాన్లోని షరీఫ్ ప్రభుత్వం టీటీపీపై చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇరు దేశాల మధ్య పెరిగిపోతున్న హింసతో ఇప్పటి వరకు చర్చలు కూడా సాధ్యం కాలేదు. దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని బర్మాల్ జిల్లాలోని పాక్టికాపై ఈ నెల 24న వైమానిక దాడులకు పాల్పడింది. 15 మంది చనిపోయారని పాక్ ప్రభుత్వం అంటుంటే 60 మందికి పైచిలుకు చనిపోయారని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారని ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే పాకిస్తాన్కు చెందిన స్పెషల్ రిప్రజెంటేటివ్ కాబూల్లో ఆఫ్ఘాన్ నాయకులతో చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత బలోపేతం చేసుకుందామని చర్చలు జరిపే లోపే పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో చర్చల్లో పురోగతి సాధించలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్కు, పాకిస్తాన్కు మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. డురాన్ లైన్ను బ్రిటిష్ అధికారులు 19వ శతాబ్దంలో కొండ ప్రాంతంలో ఇరు దేశాలను విడదీస్తూ ఈ డైన్ను గీశారు. అయితే ఈ కొండ ప్రాంతంలో ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్లో పష్తూన్ గిరిజన తెగకు చెందినవారున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం డురాన్ లైన్ను అంగీకరించమని చెబుతోంది. పాకిస్తాన్ అక్కడ ముళ్ల తీగలు నాటినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆఫ్ఘాన్ మిలిటెంట్లు సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే. అది కాకుండా సరిహద్దుల్లో ఉండే పష్తూన్లు కూడా పాక్ ప్రభుత్వానికి పెద్దగా సహకరించడం లేదు. పొరుగున కూడా అదే తెగకు చెందిన వారికి బంధుమిత్రులున్నారు.
అయితే ఇస్లామాబాద్ ప్రభుత్వ అధికారులు మాత్రం ఆఫ్ఘాన్ దాడుల గురించి స్పందించడానికి నిరాకరించారు. అయితే భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఆఫ్ఘాన్ దాడుల్లో ఒక పాకిస్తాన్ పారా మిలిటరీ సైనికుడు మృతి చెందగా 7 సైనికులు గాయపడ్డారని చెప్పారు. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రాంతంలో అల్లర్లు జరగాయని ఇరు దేశాలకు చెందిన అధికారులు వెల్లడించారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ దాడులను సమర్థించుకుంటోంది. టీటీపీ మిలిటెంట్లు రహస్య స్థావరాలపై దాడులు చేశామని సమర్థించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి తమ భద్రతా దళాలను చంపేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇటీవలే సరిహద్దులోని ఓ అవుట్ పోస్టుపై టీటీపీ మిలిటెంట్లు దాడులు చేసి 16 మంది సైనికులను చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బదులుగా పాక్ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్పై దాడులకు దిగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే టీటీపీ మిలిటెంట్లు అమాయకులను చంపడం నిలిపివేయాలని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా కోరారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించడం మొదలయ్యాయి. టీటీపీ మిలిటెంట్లు దేశంలో చొరబడి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి వారి ప్రాణాలు తీయడంతో సంబంధాలు మరింత బెడిశాయి. పాకిస్తాన్లో కూడా తాలిబాన్ తరహా ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని టీటీపీ మిలిటెంట్లు పట్టుబడుతున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 950 పాకిస్తానీలను టీటీపీ హతమార్చింది. వారిలో భద్రతా దళాలు, పౌరులు కూడా ఉన్నారు. అయినా టీటీపీని అదుపు చేయడం మాత్రం ఎవ్వరి తరం కాకపోవడం విశేషం.